ఇంకొకటి ఈ మహానాడు జరుగుతున్నటువంటి నేపథ్యంలో లోకేష్ గారికి సంబంధించిన ఇంపాక్ట్ చాలా వైబ్రెంట్గా కనిపిస్తుంది. ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ చేయాలి, లేదంటే ఆయన్ని అధ్యక్షుని చేయాలంటే కూడా ఒక పెద్ద చర్చ జరుగుతుంది. ఆయన ప్రొజెక్ట్ చేస్తూనే వస్తున్నారు, ఇంకొంచెం ఇప్పుడు ఎక్కువగా జరుగుతుంది. ఏం చెప్తారు? నేను అనుకుంటుంది లోకేష్ గారు బహుశా తెలుగుదేశం నాయకుడు, దాంట్లో ఎవరికైనా అనుమానాలు ఉన్నాయంటే వాళ్ళు తెలుగుదేశంలో ఉండడానికి పనికిరారని అర్థం. చాలా క్లియర్గా చంద్రబాబు నాయుడు గారికి ఇది ప్రాంతీయ పార్టీ. ఇప్పుడు జాతీయ పార్టీ అనుకోండి, ఈయన కాకపోతే ఆయన ఇంకో ఆయన కాకపోతే ఉంటారు. అట్లాంటిది చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రాంతీయ పార్టీ నాయకుడు. ఒక ప్రాంతీయ పార్టీలో ఎప్పుడు కూడా వ్యక్తి చుట్టేనే పార్టీ నడుస్తుంది. చంద్రబాబు గారి చుట్టూ పార్టీ నడుస్తూ ఉంది. చంద్రబాబు గారు వారసుడు అంటే ఆయన రక్త సంబంధికులే ఉంటారు. ఆయనకు ఒకే ఒక కొడుకు, కనీసం ఇద్దరు కొడుకులు అటుంటే ఇంకొకరు ఆలోచిస్తూ ఉంటారు. ఒకే కొడుకు, ఆయన ఒక్కడే రాజకీయ వారసుడు. కాబట్టి తెలుగుదేశం పార్టీకి రాజకీయ వారసుడుగా ఈ రోజుకి లోకేష్ గారే. రేపు ఆయన లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు ఆయన తీసుకొని పార్టీ నడపడంలో ఏవైనా విఫలమైతే అప్పుడు చెప్పలేం. అంతవరకు ఆయన నాయకుడిగా ఉంటాడు. కాబట్టి ఇప్పుడు ఆయన చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి నాయకుడిగా ఉంటాడు. నెంబర్ 2, మీరు అన్నట్టు లోకేష్ గారిని ఇప్పుడు ఏం చేయొచ్చు మహానాడులో? నాకు తెలిసి అధ్యక్షుని అయితే చేయరు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు పర్సనాలిటీ ఉన్నప్పుడు చేస్తే చంద్రబాబు గారు వీక్ అయిపోతాడు, ఎంత స్ట్రాంగ్ అయినా కూడా. ఇప్పుడే పరిపాలన విషయాలన్నింటిలో లోకేష్ గారు కనుసలు నడుస్తుందని ఒక విమర్శలు వస్తున్న నేపథ్యంలో పార్టీ అధ్యక్షుడిని చేసిన తర్వాత ఇంకా చంద్రబాబు గారు రాజకీయాలను తప్పుకున్నట్టుగా భావిస్తారు ప్రజలు. అందువల్ల నేను అనుకుంటే మహా అంటే కేటీఆర్ లాంటి ప్రయోగాలు వర్కింగ్ ప్రెసిడెంట్ చేయడానికి స్కోప్ ఉంది. తెలుగుదేశం పార్టీ ఎట్ట చేస్తుందంటే వైసీపీలలాగా మనం అనుకునేది చేయడం అనే టైపు కాకుండా అనుకునేదే చేస్తారు, కానీ కన్విన్స్ చేస్తారు. ఇప్పుడు మహానాడులో చాలామంది ఆయన పేరు ఏదైనా ఉన్నత పదవులు అంటున్నారంటే ఈ మహానాడులో చేస్తారని కూడా కాదు, వచ్చే మహానాడులో కూడా చేయొచ్చు అడుగుతున్నారు. నేను మా కొడుకైనా కూడా సరే సుదీర్ఘంగా పరిశీలించి ఆలోచిస్తానని చెప్పాలి కదా రేపు. కాబట్టి వాళ్ళు ఇంప్లిమెంటేషన్ అనేది జాగ్రత్తగా చేస్తారు. జగన్ గారు దాని డిఫరెంట్. ఇప్పుడు మాంసం తిన్న తర్వాత ఎముకలు మెడలో వేసుకుంటే తప్పేంటి అనేది జగన్ గారి స్టైల్. చంద్రబాబు గారు మన మాంసం తిన్నా కూడా కనీసం ఎవరికి మాంసం పెట్టకపోయినా ఆ ఎముకలైనా పక్కన వాళ్ళకి ఇద్దామనే టైపు. కాబట్టి ఎప్పుడు కూడా చంద్రబాబు గారు సమాజాన్ని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తాడు. కాబట్టి భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీకి అధికారికంగా పార్టీ కీలక బాధ్యతల్లో లోకేష్ గారు ఉంటారు. ప్రభుత్వంలో కూడా ఈ 5 ఏళ్ల కాలంలో ఆయన కీలక భాగస్వామిగా ఆయన కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు ఉంటారు, డౌట్ ఏం లేదు. కాబట్టి లోకేష్ గారితో సర్దుకోవడమా, మీరు చెప్పే సీనియర్లు, లేదా సైడ్ అయిపోవడమా, రెండే మార్గాలు. మారుతున్న పరిస్థితిలో లోకేష్ గారు ఈజ్ నెంబర్ 1 లీడర్గా ముందుకు వస్తాడు. నాకు అది శాస్త్రీయంగా చూసినా కరెక్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే నెక్స్ట్ ఎన్నికలు ఇప్పుడు చంద్రబాబు గారు సీనియారిటీ అనేది ఒకప్పుడు అసెట్, ఈ రాష్ట్రానికి సీనియర్లు కావాలని. ఇప్పటికైనా 15 ఏళ్ళు, ఇప్పుడు అయితే 20 ఏళ్ళు అయిపోతాయి. 20 ఏళ్ళు ముఖ్యమంత్రి, 10 ఏళ్ళు 15 ఏళ్ళు ప్రతిపక్ష నాయకుడు అంటే ఒక పక్క జగన్ గారు 50, పవన్ కళ్యాణ్ గారు 50. ఈ టైంలో మళ్ళీ 80, 75, 80 వచ్చిన అవసరం ఆయనకి ఇన్ని అని అన్నారు. ఇద్దరు సీరియస్నెస్ రాదు. అందువల్ల లోకేష్ గారు వయసు వీళ్ళిద్దరికన్నా చిన్నవాడు కాబట్టి యంగ్ టర్క్ ఇంకొక యంగ్ టర్క్ పోటీ. ఖచ్చితంగా 29 ఎన్నికలు లోకేష్ గారు ఒక ఫ్రంట్ రోల్లో ఉండాల్సిన అనివార్యత కూడా ఉంది. ఈ వయసు ఇవి చూసినప్పుడు ఆ రీత్యా చూసినప్పుడు ముందు పెడతారు. అయితే ఈ మొత్తం ప్రాసెస్లో జగన్ లోకేష్ గారితో సర్దుకుంటారా, సైడ్ అయిపోతారా అనేది తెలుగుదేశం పార్టీలో భిన్నమైన ఆలోచన. వాళ్ళు సైడ్ అయిపోవడమా, సర్దుకోవడమా, రెండో మార్గం అయితే లోకేష్ గారు కాదని చెప్పేది ఎవరుంటారు, ఇంకా ఆడు చెప్పేదానికి అవకాశం లేదు. వద్దనుకుంటే ఇంకా వాళ్ళ కొడుకుల్ని కూతుర్ని ఉంటే వాళ్ళని పార్టీలో ముందు తీసుకురావడం, వాళ్ళు సర్దుకోకపోతే అయితే రాజకీయంగా సర్దుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఓకే, సరే. టీడీపీకి సంబంధించి అంటే సూపర్ 6 హామీలు అమలు చేయట్లేదు కానీ 6 శాసనాలను మాత్రం అమలు పెట్టారు. అసలు ఆ శాసనాలు ఏంటి? సూపర్ 6 హామీలకి ఎంతవరకు గతి లేదు, మీరు మాత్రం కార్యకర్తలకు ఏదో చేస్తారు, ఏదో చూపిస్తారని చెప్పేసి మాటలు చెప్తున్నారంటూ కూడా వైసీపీ పెద్ద ఎత్తున ఆరోపిస్తుంది. ఏడాది అవ్వకముందే మీరు మహానాడు పెట్టారు, ఏం చేశారంటూ కూడా ప్రశ్నిస్తూ వస్తున్నారు. ఏం చెప్తారు? నిజంగా మహానాడు ఒక వేదికగా తెలుగుదేశం పార్టీ కొన్ని కీలక విషయాలు ప్రస్తావించుండాలి. 4వ తేదీ రిజల్ట్స్ వచ్చిన రోజు, 12వ తేదీ ప్రమాణ స్వీకారం, దాదాపు సంవత్సరం పూర్తవుతోంది. ఈ మహానాడు వేదికగా ప్రజలకు ఒక సంకేతం ఇచ్చుండాలి. ప్రధానంగా ఏది చూస్తుంది 2 చంద్రబాబు గారి విషయంలో, 1 డెవలప్మెంటు, 2 సూపర్ 6 హామీలు అమలు. కాబట్టి తెలుగుదేశంపై ఎక్కువ ప్రజలు ఆశిస్తాను సూపర్ 6 అనేది వివాదం అవుతుంది. అమలు చేయలేని పరిస్థితి వస్తుంది, అమలు చేయలేరు కూడా, అంత ఫైనాన్స్ పరిస్థితులు లేవు. దీనికి ఒక సహేతుకమైన వివరణ అక్కడి నుంచి ఇచ్చుండాలి. ఓకే, మా ఈ 1 ఇయర్ కాలంలో సూపర్ 6 అమలు కోసం చేసిన ప్రయత్నం ఇది, ఇంతవరకు చేసాం, భవిష్యత్తులో ఇలా దశవారు చేస్తాం, లేకపోతే చేయలేని వాటిని చేయలేటుగా నిజాయితీగా ఒప్పుకుంటే 4 ఏళ్ళు కన్విన్స్ చేయొచ్చు ప్రజల్ని. కానీ ఇంతకాలం బయట ఏం చేశారు, 14 లక్షల కోట్ల అప్పు ఉన్నది, అవి ఇవి చెప్పి అప్పులు అయిపోయింది, రాష్ట్రం అయిపోయిందని చెప్పుకొచ్చారు. అది ప్రజలు కన్విన్స్ కావట్లేదు. ఎందుకంటే ఇప్పుడు మీ 9 లక్షల కోట్లు బిలో 10 లక్షల కోట్స్ అని అధికారికంగా చెప్పి ఎలక్షన్ ముందు 14 లక్షల కోట్లు తెలిసే కదా మీరు హామీలు ఇచ్చారు. దానికన్నా తక్కువ అప్పే ఉండదు ఇప్పుడు.
కాబట్టి ఇట్లాంటి వాతావరణంలో మీరు ఆ జగన్ మీద నెట్టి సంక్షేమ పథకాల నుంచి తప్పించుకోవడం సాధ్యం కాదు. అందుకని సంక్షేమ పథకాలు అమలు చేయడం, అమలు చేయలేని పరిస్థితి మీకుంటే అమలు చేయలేకపోవడానికి జగన్ రీజన్ కాకుండా రియాలిటీ రీజన్ చెప్పి మీరు దాన్ని ప్రజలు కన్విన్స్ చేసేదానికి మహానాడు ఒక వేదిక. దానివల్ల ఎందుకో దాన్ని వదిలేస్తాను అంటే చెప్తే కన్విన్స్ కారనుకుంటున్నారా తెలియదు. ఇప్పుడు సూపర్ 6 అనే చర్చ నడుస్తున్న నేపథ్యంలో 6 శాసనాలు అనే ఒకటి చేసుకొచ్చారు. శాసనాలు ఎప్పుడు కూడా శాసనసభలో చేయాలి, ప్రతిపాదన చేయొచ్చు. కానీ నేను ఫస్ట్ ఏమనుకున్నానంటే శాసనం చేస్తున్నారంటే సూపర్ 6 రోజు గోల చేస్తున్నారు, ఆ సూపర్ 6 జనం మర్చిపోవాలంటే సూపర్ 6 శాసనాలు అని చెప్పి కొత్త అందుకున్నారు అనుకున్నా. ఫస్ట్ జనరల్గా ఎప్పుడు కూడా 100 హామీలు ఉన్నప్పుడు అమలు చేయనప్పుడు ఇంకో హామీలు కొత్తగా ఇచ్చారనుకోండి, అదే జనం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అట్లాంటి స్ట్రాటజీ అనుకున్నా. కానీ తీరా చూస్తే 6 శాసనాలు వచ్చినప్పుడు విశ్వవిఖ్యాత నటబారు చంద్రబాబు మన రామారావు గారి ప్రఖ్యాతకు సంబంధించిన విషయం, పేదరిక నిర్మూలన, ఇట్లాంటి చాలా అంశాలు ప్రస్తావించారు. కార్యకర్తల ప్రధాన బాధ్యత, ఇది తెలుగుదేశానికి శాసనం కావచ్చు, ప్రజలకి ఏం శాసనం అవుతుంది? ఖచ్చితంగా ఇప్పుడు కార్యకర్తలే ప్రధాన పార్టీకి మీ శాసనం, అది తప్పు కూడా కాదు. రామారావుని బర్త్డేని లేదా వర్ధంతిని రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఆత్మగౌరవానికి సంబంధించిన అంశంగా చేరాలి, తప్పు లేదు. రేపు అధికారం పోతే చేస్తారా? లేదు, ఉండదు కదా. చేయరు. మాజీ ముఖ్యమంత్రుల్ని స్పృశించాలనుకుంటే రామారావు గారు మాజీ ముఖ్యమంత్రి, విజయభాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రి, రాజశేఖర్ అందరినీ సృష్టించాలి కదా, కేవలం కాదు కదా. కాబట్టి మీ వల్ల జరుగుతుంది. ఇప్పుడు ఉదాహరణకు సంక్షేమం, ఇప్పుడు స్త్రీశక్తి అని అన్నారు, నో డౌట్ స్త్రీలకు ప్రోత్సహించాలి అనగానే ఏం గుర్తొస్తుంది? 18 సంవత్సరాలు నిన్న ప్రతి ఆడబిడ్డకు డబ్బులు ఆడబిడ్డ నిధి 1500 రూపాయలు పర్ మంత్ ఇస్తామని చెప్పారు, అది ఏమైంది అంటారు. అదేవిధంగా తల్లికి వందనం ఏమైంది అంటారు. వీటన్నిటి కూడా ఆన్సర్ చేయాల్సి వస్తుంది. కాబట్టి వాళ్ళు సూపర్ 6 ఫేవర్ నుంచి బయటపడకుండా ఇట్లేగా నడిచారంటే అది వాళ్ళ మెడ చుట్టుకుంటుంది. ఖచ్చితంగా సూపర్ 6 శాసనాలు మీరు ఎన్ని మాట్లాడినా సూపర్ 6 అది జనం మర్చిపోరు. ఎందుకు ఉంటుందంటే అది ఆర్థిక ప్రయోజనం. రెండో చాలా మంది ఏమంటారంటే ఆయన డైవర్ట్ చేయగలరు, అది చేయలేరు. ఇప్పుడు ఉదాహరణకు మీకు అశోక్ అని ఆయన జర్నలిస్ట్కి జగన్మోహన్ రెడ్డి గారు నెలకు 500 రూపాయలు ఇచ్చి అలవాటు చేశారనుకోండి, నువ్వు ఏం చెప్పినా 500 రూపాయలు ఇలేదు అనుకోండి, నా 500 ఇలేదని మీకు తెలియదు, ఖచ్చితంగా తెలుసు. ఇంకొకటి చెప్పాలనా, ఏంటి నువ్వు యుద్ధం చేసుకో ఏమైనా చేసుకో, నీకు 500 రూపాయలు పోయిందనే విషయం నీకు జోబు చెప్తా ఉంటుంది ప్రతి నెల. కాబట్టి జగన్మోహన్ రెడ్డి అమలు చేసినటువంటి దాదాపు 2,50,000 నుంచి 3 లక్షల కోట్ల రూపాయలు విలువైనటువంటి సంక్షేమ పథకాలు, డోర్ డెలివరీలు కావచ్చు, డిపిటి సిస్టమ్ అనేది జనం మధ్యలో ఉంటుంది. ఎందుకంటే ఆర్థిక ప్రయోజనం అది. మానసిక ప్రయోజనం అయితే డైవర్ట్ అవుతారు, ఈ మానసిక స్థైర్యం ఇంకో మానసిక సమస్య కావచ్చు. కానీ ఇది ఎట్ట సాధ్యం అవుతుంది? కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి ఆర్థిక ప్రయోజనాలు అమలు చేసిన తీరు, ఒక ఇంపాక్ట్ మీరు అమలు చేయలేరని జగన్ గారు చెప్పడం, చేసి చూపిస్తానని మీరు అనడం, గెలవడం, ఇంకా దాన్ని ఎట మర్చిపోతారు? మీకు 2 మార్గాలు, ఇవ్వడం, ఇవ్వలేకపోతే సంజాయిషి చెప్పడం. ఇంకా ఏ షార్ట్ కట్ మెథడ్ కూడా తెలుగుదేశం పార్టీని కాపాడలేవు. కానీ నా అభిప్రాయం అయితే నిజాయితీగా ఒప్పుకోవడం, రేపు చేస్తాం ఎల్లుండి చేస్తాం అని వాయిదా వేసుకుంటా ఉందాం, ఎలక్షన్ టైంలో కొంత చేద్దాం అంటే అది ఇంకా చెడ్డ పేరు వస్తుంది. ఇవి చేయగలుగుతున్నాం, ఇవి చూస్తాం, ఇవి చేయలేం, కారణం ఇది ఆర్థిక పరిస్థితి. దాని 10% మళ్ళీ జగన్ తిట్టని పర్వాలేదు, ఆయన ఇచ్చాడు. కానీ 90% మేము అట్లా ఇచ్చుండాల్సింది కాదని నిజాయితీగా ఒప్పుకోకపోతే మాత్రం వాళ్ళకి ఆ సిగ్నల్ ఈ మహానాడు నుంచి ఇచ్చుంటే వాళ్ళకి మంచిది. ఎందుకో దురదృష్టవశాత్తు అది వాళ్ళకి నష్టం.